పెళ్ళై ఎన్ని సంవత్సరాలైనా కూతురు కన్నారింటి నుంచి అత్తారింటికెళ్తుంది అంటే, కొత్త పెళ్లి కూతురిని సాగరంపినట్టే సాగరంపుతారు మా వోళ్ళు. అలా అని ఈళ్ళు మంచోళ్ళనుకుంటున్నారా? ఈళ్ళైతే అస్సలు మంచోళ్ళు కాదండి. అదేంటి సడెన్‌గా అంత పెద్ద మాట అనేసావు అనుకుంటున్నారా? చెప్తాను. హాస్టల్‌లో చదువుకోమని 1,00,000 కట్టి నన్ను దింపేసి వచ్చారు. నేనైతే ఒక 3 మంత్స్‌కే వెంటనే వాళ్ళ వెనకే వచ్చేసాననమాట. నేనొచ్చిందే కాకుండా నాతో పాటు ఒక ముగ్గురిని కూడా తీసుకొచ్చాననుకోండి. వాళ్ళ మమ్మీ, డ్యాడీ వాళ్ళకి వేరే స్కూల్‌లో వేస్తే, మా మమ్మీ, డ్యాడీ మాత్రం మా నాన్న తీసుకెళ్ళి పెళ్లి చేసి పడేసారు. వీళ్ళ పైన ప్రేమ ఎక్కువే కదా నేనొచ్చేసింది. ఇప్పుడు అర్థమైందా నేనెందుకు వీళ్ళు అసలు మంచోళ్ళు కాదని చెప్పానో? చేస్తే చేశారు కానీ మంచోడినిచ్చే చేశారులే. ఇంక నేనైతే ఊరొచ్చి 20 డేస్ అవుతుంది కదా! ఇంకా మనమైతే ఎళ్ళిపోతున్నామనమాట వైజాగ్. మా నాన్నమ్మ చూసారా అస్సలు హెల్త్ బాలేదు ఇద్దరికీ. అయినా వదిలి ఎళ్ళాలని లేదు కానీ తప్పదు. ఊరెళ్ళడానికి ఇంతలా రెడీ అయ్యావేంటక్క అనుకుంటున్నారా? ఏం లేదు. నేనైతే వెళ్ళే తావులో ఒక ఫంక్షన్ ఉంది. ఫంక్షన్ అటెండ్ అయ్యి వెళ్ళాలన్నమాట. అందుకే ఇంతలా రెడీ అయ్యాను. ఈసారి ఊరొచ్చేటప్పుడు ఎవరి దిష్టి పడిందో తెలీదు గానీ, పాపం ఇంట్లో ఎవరికీ హెల్త్ బాలేదు. అది చాలదన్నట్టు ఇంట్లో బొగ్గుల పొయ్యితో వంట అన్నమాట. 2 డేస్ గ్యాస్ లేదన్నమాట. అందుకని బొగ్గుల పొయ్యి మీద వంట చేశారు. మా అమ్మకి అంత హెల్త్ బాలేకపోయినా సరే అలానే లేచి వంట చేసి పెట్టింది మాకు. వచ్చి 20 డేస్ అవుతుంది కదా! పిల్లలైతే బాగా అలవాటు పడిపోయారు వీళ్ళకి. అందుకని చెప్పి వదలలేక అసలు ఒక్కొక్కళ్ళైతే మొహాలు కొంచెం డల్‌గా పెట్టేసుకున్నారు. పిల్లలు వెళ్ళిపోతున్నారని చెప్పి. నేను కూడా వెళ్ళిపోతున్నాను కదా! అందుకని చెప్పి మా మేనత్త అయితే మా పక్క ఊర్లోనే ఉంటారు. అందుకని ఆవిడ కూడా వచ్చారనమాట. ఒక 2 డేస్ మాతో పాటు ఉండడానికని చెప్పి. అలాగే తాతయ్య వాళ్ళకి బాలేదు కదా! వచ్చి చూసి వెళ్తుంటదనమాట. ఎప్పుడూ లేదు కానీ ఈసారి ఏంటో వెళ్ళేటప్పుడు నాకైతే కంట్లో నీళ్ళు కొంచెం తిరిగాయనమాట. తాతయ్య వాళ్ళకి బాలేకపోవడం, ఇంట్లో అమ్మ వాళ్ళకి బాలేకపోవడం అంతా ఏంటో ఎప్పుడు లేనిది తాతయ్య కూడా "ఉండమ్మా నువ్వుంటే కొంచెం ధైర్యంగా ఉంది నాకు" అనేసి ఏవేవో మాట్లాడారు. నాకు కొంచెం బాధనిపించింది. కానీ ఏం చేస్తాం తప్పదు కదా! వెళ్ళిపోవాలి. వచ్చేటప్పుడు అందరూ ప్రేమగా పలకరిస్తారు కాబట్టి, ఎళ్ళేటప్పుడు కూడా మనం అంతే బాధ్యతగా చెప్పుకుంటూ వెళ్ళాలి అందరికి. ఇంకా మంచి, చెడు మాట్లాడుతూ అలాగా మా జర్నీనయితే స్టార్ట్ చేశామనమాట. మా ఆయన మాట్లాడింది చాలా తక్కువలెండి. ఇంక 20 డేస్ అవుతుంది కదా! నా పొట్టయితే బాగా ఉబ్బిపోయింది. ఇన్ని రోజుల మాటలన్నీ ఒకసారి ఆడియాలి. గలగలా మాట్లాడుతూనే ఉంటాను. ఆయన మాత్రం అసలు పట్టించుకోకుండా అతని పని అతనే చేసుకుంటాడు. ప్రశాంతంగా డ్రైవింగ్ కూడా చేయనివ్వనని చెప్పి, "నీ రీల్స్ ఏవో నువ్వు చేసుకో" అంటే ఇంతకు ముందయితే నేను కార్ జర్నీ మొత్తం రీల్స్ చేసుకొని అలాగా టైమ్ స్పెండ్ చేసేదాన్ని. కానీ ఇప్పుడు మనం యూట్యూబ్ కూడా స్టార్ట్ చేసాం కదా! అందుకే మా జర్నీని మీతో పాటు షేర్ చేసుకుందామని కొన్ని వీడియోస్ అయితే ఇలా తీసా. ఇదొచ్చేసి పదంపూర్. ఇక్కడ ఈ కొండపైనయితే శివాలయం నుంచి గాయత్రి దేవి, సత్యసాయి, షిరిడి సాయి అన్ని టెంపుల్స్ అయ్యప్ప స్వామి సన్నిధానం అంతా చాలాటైతే ఉన్నాయి ఈ కొండపైన. ఇంకా మన పిల్లలొచ్చేసి చాలా బుద్ధండి. వీళ్ళ గురించి కంప్లెయింట్స్ అంటే నేనొక్కదాన్నే ఇవ్వాలి. ఎవ్వరివ్వరు. ఎందుకంటే వీళ్ళు అందరి దగ్గర చాలా బుద్ధిగుంటారు. నా దగ్గరికొచ్చేసరికి ఇరిటేషన్ తెప్పించేస్తారు. ఆ చిన్నోడెళ్లి ఆ పెద్దోడికి ఎందుకు ముద్దు పెడతాడో తెలీదు. ఒక్క క్షణంలోనే ఎందుకు కొట్టుకుంటారో తెలీదు. క్షణం చాలదండి వీళ్ళిద్దరు ముద్దులు పెట్టుకోవడానికున్నా, కొట్టుకోవడానికి. ఈలోగైతే నా జర్నీ మూడ్ మొత్తం ఖరాబ్ చేసేస్తారు వీళ్ళిద్దరు కలిసి. ఇంక చూసారా మా ఊరు సైడయితే ఇలాగే మొత్తం పచ్చదనంతో కొండలు ఎంత అందంగుంటదో తెలుసా అసలు. చాలా బావుంటది. మన వీడియోస్ కొత్తగా చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. లైక్, షేర్, కామెంట్ అయితే తప్పకుండా చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్‌లో అడగండి. నేను తప్పకుండా చెప్తాను. ఇంతకు ముందు వీడియో స్టార్ట్ చేయాలి అంటే అసలు ఏం మాట్లాడాలో అర్థమయ్యేది కాదు. ఇప్పుడు అసలు వీడియో సరిపోవట్లేదు. నేను మాట్లాడుతూనే ఉంటున్నాను అసలు. నా యూట్యూబ్ జర్నీ కోసం మీకొక మాట చెప్పాలి. నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో 18,000 ఫాలోవర్స్ ఉన్నారు. అందరూ మ్యాక్స్ అందులో వచ్చేసి 90% బాయ్సే ఉన్నారు. కాకపోతే నాకు అలా కాదండి. నాకైతే చాలా ఫ్యామిలీ సైడ్ నుంచి అండ్ గ్రూప్ ఆఫ్ లేడీస్ ఉంటారు కదా! అలా వాళ్ళ సైడ్ నుంచయితే నాకు సపోర్ట్ కావాలి. వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వాలి. నాకు యూట్యూబ్‌లో అయితే 70% లేడీస్ సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. దానికైతే నేను చాలా హ్యాపీగున్నాను. ఇంకా వీడు చూడండి ఎంత అల్లరి పిల్లోడో. వాళ్ళ నాన్నగారి దగ్గరే కూర్చుంటానని అల్లరి చేసి నిద్రొస్తున్నా సరే అలానే మొండిగా కూర్చున్నాడే తప్ప రావట్లేదన్నమాట. నేను తిడుతున్నానని చెప్పి నా వైపు ఎలా చూస్తున్నాడో కెమెరా వైపు చూసేసాడు. ఇంకా హాయ్ చెప్తున్నాడు అంత కోపంలో గూడా. వీడి వేషాలకైతే వాళ్ళ నాన్న తెగ మురిసిపోతున్నారు. ఇంకా వెనకైతే మా పెద్దోడిది దర్జానే వేరింకా. చూసారా హ్యాపీగా సీట్ మొత్తాన్ని ఎంత హాయిగా ఎంజాయ్ చేస్తున్నాడో వీడు. మా పెద్దోడు అస్సలు అల్లరి చేయడు. ఏది వద్దు అన్నా సైలెంట్‌గా ఉంటాడు. ఇది కావాలి, అది కావాలి అని ఎక్కువ అల్లరి చేయడు. కానీ మా చిన్నోడు ఎటువైపు నుంచి ఏ పెంట ఎప్పుడు తీసుకొస్తాడో అని భయం మీద ఉంటాను నేనైతే. బయట వాళ్ళకి మాత్రం వీడు చూడడానికి చాలా బుద్ధిమంతుడుగానే కనిపిస్తాడు గానీ, అస్సలు బుద్ధి కాదు. చూసారా నేను పిలుస్తున్నా, నేను రానంటే రాను అంటున్నాడనమాట. ఇంక నేను కూడా ఎక్కువ ఇబ్బంది పడట్లేదు. ఎందుకంటే నేనే అసలే పట్టు చీర, ఆ నగలు, ఆ పువ్వులు అంతా ఇరిటేషన్‌గా ఉంది నాకు కూడానా. అందుకని చెప్పి ఇంక నేను కూడా వాడిని ఎక్కువ అడగలేదు. అయినా సరే ఆడు రానంటున్నాడు. అలానే నిద్దర చేస్తున్నాడే తప్ప రానంటున్నాడు.
ఎంత మొండిగా కూర్చున్నాడో చూసారా? వీడితో ఇలా పడేసరికి మనం గుంటూరు వరకైతే వచ్చేసాము. ఇక్కడ లొకేషన్స్ అయితే చాలా బావుంటాయి. ఇక్కడ హాతీ వస్తది అని చెప్పి కూడా బోర్డ్స్ కూడా ఉంటాయి. ఏనుగులు కూడా వస్తాయన్నమాట. ఒక్కొక్కసారి రోడ్ దాటుతుంటాయి. ఈ ప్లేస్‌కొచ్చేసరికయితే నేను కెమెరా పట్టుకొని రెడీగా ఉంటా వీడియోస్ తీసుకోవడానికి. నాకైతే చాలా ఇష్టం ఇక్కడ. మంచిగా చీర కట్టుకొని పువ్వులు పెట్టుకున్నాను కదా! ఇక్కడ దిగి ఈ లొకేషన్‌లో ఫోటో తీసుకుందాం అని చాలా అనుకున్నాను. కానీ అప్పటికే 10 అయిపోయింది. ఎండ నెత్తి మీదకొచ్చేసింది. చాలా వేడిగా ఉంది బయట. ఇంకా అందుకని చెప్పి ఇంకా ఎక్కడ ఆగలేదు. ఇంకా అలా లాగించేసామింకా. ఈ చిన్నోడికి చూపిస్తా చూడండి. అలానే మొండి చేస్తూ వాళ్ళ నాన్నగారు ఒడిలోనే పడుకున్నాడే తప్ప వెనక్కి వెళ్లి పడుకుంటానని అస్సలనలేదు. నాకు బాగా కోపమొస్తది మా ఆయన మీద. మరీ ఇంత ఓపిక, ఇంత సహనం ఎలా అసలు? నాకైతే అస్సలుండదు. అతనికైతే పిల్లల దగ్గరికొచ్చేసరికి చాలా ఓపిక వచ్చేస్తుంటదనమాట. నా వల్లైతే అస్సలు కాదండి. పిల్లలు అల్లరి చేయగానే వీడికొక 2, ఆడికొక 2 వీపు మీద అట్లేసేస్తాను. ఆ ఇద్దరు ఆ 4 అట్లు పట్టుకొని వెళ్లి రూమ్‌లో కూర్చొని వాళ్ళ నాన్నొచ్చే వరకు ఎదురు చూసుకొని కూర్చుంటారనమాట. ఆ ఓపిక, ఆ సహనం వల్లే మా ఆయనకి సగం మంచి పేరు వచ్చేస్తుంటదనమాట. ఎక్కడలేని మార్కులన్నీ కొట్టేస్తాడీన. అప్పటికే నాకు ఒంట్లో రకరకాలుగా ఉంది. ఏదో అవుతుంది. అంతలా గంగిరెద్దులా రెడీ అయ్యాను గదా! ఆ మాత్రం ఉండాలి అనుకుంటున్నారా? అలా ఏం కాదు. ఉదయాన్నే అమ్మ ఆమ్లెట్ ఏసిచ్చింది. అది వద్దు వద్దు అంటున్నా కొంచెం పెద్దగా ఏసిచ్చేసిందనమాట. అది తినేసి స్టార్ట్ అయిపోయినా, ఇంకా మా ఆయనేమో కార్‌లో ఎయిర్ ఫ్రెషనర్ కూడా మార్చేసినట్టున్నారు. ఆ స్మెల్ అయితే నాకు అస్సలు పడట్లేదు. బ్రేక్‌ఫాస్ట్ చేసిన వెంటనే కారెక్కేసాం. ఇక్కడ వీడు చూడండి నాకెంతో ఇష్టం అని చెప్పి నేను ఆ స్టూల్ కొనుక్కుంటే, వీడేమో కాలేసేసి వేషాలన్నీ వేస్తున్నాడు. ఇంక నా విషయంకొస్తే నాకైతే రకరకాలుగా కడుపులు తిప్పేసి వామిటింగ్స్ వచ్చేస్తుంది. కాకపోతే నా మేకప్ ఎక్కడ చెరిగిపోద్ది వామిటింగ్ చేస్తే అని నేనైతే చాలా కంట్రోల్ చేసుకుంటున్నాను. ఇంక నా పరిస్థితి చూసి మా పెద్దోడు, మా ఆయనైతే నవ్వుకుంటున్నారు. దీని మేకప్ పిచ్చి ఇది అని. అలా ఏం కాదు వెళ్తుంది ఫంక్షన్‌కి కదా! అందుకనేసి అక్కడికెళ్ళి పిచ్చిదానిలా ఉంటే బాగోదు కదా! నాకు ఆ సారీ అయితే అస్సలు కంఫర్ట్‌గా లేదు. అస్సలు నేను తిన్నగా అస్సలు కూర్చోలేను. అలాంటిది సారీతో అటు ఇటు అవుతుంటే ఇంకా చుట్టేస్తుందనమాట. నాకు వికారం స్టార్ట్ అవ్వక ముందే కార్ ఎక్కగానే కొన్ని రీల్స్ అయితే తీసేసాను నేను. అందుకనేసే అంత రిలీఫ్‌గా కూర్చున్నాను. ఇంకా నా వల్ల కాదు అని చెప్పి కార్ ఆపి ఆపి తీసుకెళ్ళాననమాట. ఒక 2 టైమ్స్ అయితే వామిటింగ్స్ అయిపోయాయి నాకు. కార్ ఎక్కేటప్పుడు ఉన్నంత ఎనర్జీ సగం తావుకొచ్చేటప్పటికైతే నాకుండదు. నాలా మీలో ఎంతమందున్నారు నాకైతే కామెంట్ చేసి చెప్పండి. ఫుల్‌గా ఛార్జింగ్ పెట్టి ఎక్కుతానా దిగేటప్పటికైతే ఆ ఛార్జింగ్ అంతా అస్సలు ఉండదు. మొత్తం లో అయిపోద్దనమాట బాడీకి. ఇంకా ఈలోగా అయితే వీడిని తీసుకెళ్ళి వెనక వేద్దామని చెప్పి కార్ ఆపారు. ఈలోపే లెగిసిపోయి మళ్ళీ కూర్చున్నాడు వీడు. అస్సలు పడుకోలేదనమాట వెనక్కెళ్ళి. నేను కోపంగా చూస్తున్నానని చెప్పి వీడైతే నన్ను కూల్ చేయడానికి ఈ వేషాలన్నీ వేస్తున్నాడు. వీడికి ఇంకా థర్డ్ బర్త్‌డే కూడా రాలేదు. ఎంత చిన్న ఏజ్‌లో వీడు ఎన్ని వేషాలేస్తాడో అన్నీ తెలిసిపోతాయి వీడికి. యూట్యూబ్ వీడియోస్ అని చెప్పి ఎన్ని వేషాలేస్తున్నాడో చూసారా? వీడి అతి తెలివి వల్ల ఎప్పటికైనా నా కొంప ముంచుతాడని అయితే నాకు పక్కాగా అర్థమైపోయింది. ఇంకా ఈలోగా అయితే మేము మా ఊరు కూడా దాటేసాము. వెళ్ళి అక్కడ మా మామిడి తోటలో అన్ని వీడియోస్ చేద్దాం అనుకున్నాను. కాకపోతే నాకు ఇబ్బందిగా ఉంది కాబట్టి ఇంకా కుదరలేదు. ఇంకా ఈ ప్లేస్ మీకెవరికైనా తెలుసా? తెలియకపోతే నేనే జెప్తాను. ఇది సీతంపేట అన్నమాట. మేమైతే ఎప్పుడు పాల్కొండ మీదుగానే వస్తాము. ఇరమండలం మీదకి కూడా రావచ్చు. కాకపోతే మేమెక్కువ ఈ రోడ్‌నే ప్రిఫర్ చేస్తాము. ఎందుకో నాకు ఈ వే చాలా నచ్చుతది అన్నమాట. నేచర్ అంతా చాలా బావుంటది. అందుకని ఈ వేనే ఎక్కువ వెళ్తాం మేము. మా ఊరు దాటేసాము. వెళ్ళలేదు అన్నాను కదా! అత్త, మాయ వాళ్ళందరూ కూడాను ఆ ఫంక్షన్‌కే అటెండ్ అవుతున్నారు. అందుకనేసి ఇంట్లో ఎవ్వరు లేరు. అందుకని మేమింక ఇంటికి వెళ్ళలేదన్నమాట. మన సీతంపేటలో టీటీడీ వారి దేవస్థానం ఉంటది. ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. ఇక్కడ స్వామివారిని చూస్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తది. ఇక్కడ లొకేషన్ కూడా చాలా బావుంటది. నా ఇన్‌స్టా ఫాలో అయ్యే వారికి నా ఫోటోస్ కొన్ని చూస్తే మీకు అర్థమైపోద్ది. ఆ ఫోటోస్ ఇక్కడ తీసినట్టే లాస్ట్ టైమ్ వచ్చినప్పుడు తీసుకున్నానన్నమాట. ఈలోగే పాల్కొండ కూడా వచ్చేసానన్నమాట. ఇక్కడే మా హస్బెండ్ కాలేజ్ చదివారంట. పాల్కొండ ఎంటర్ అయ్యి ఇంకా పాల్కొండ ఫినిష్ అయ్యేంత వరకు మా ఆయన అయితే వాళ్ళ కాలేజ్ టైమ్‌లో ఎక్కడ లేని మెమోరీస్ అన్నీ చెప్తూనే ఉంటారు. పక్కన కూర్చొని అలానే వింటూనే ఉంటాను నేనైతే. చెప్పిందే చెప్పుకునే ఉంటారు ప్రతిసారి. ఇంక నాకైతే అస్సలు బాడీ సెట్ అవ్వలేదన్నమాట. ఇంకా తిరుగుతూనే ఉంది కడుపులో ఏదోలా అనిపిస్తుంది. ఇంక మా ఫంక్షన్ అయితే శ్రీకాకుళంలో ఉంది. ఇంకా దగ్గరికే వచ్చేసాం కదా అని కొంచెం అడ్జస్ట్ అయ్యి కూర్చున్నానన్నమాట. అలా ఇంకా నేనెప్పుడు సీతంపేట లైన్ వచ్చినప్పుడైతే క్లైమేట్ అయితే సడెన్‌గా మారిపోద్ది. నాకు భలే నచ్చుతదండి. ఆ కొండలు, ఆ చెట్టులు ఇంకా నిజంగా చాలా బావుంటది. పాలకొండ వరకైతే బావుంటది. మీరు ఏ ఊరు నుంచి వీడియోస్ చూస్తున్నారో నాకైతే ఒక్క కామెంట్ చేయండి. నా వీడియోస్ ఎక్కడి వరకెళ్తున్నాయో నాకైతే తెలుసుకోవాలని ఉంది. ప్లీజ్ అండి నాకైతే
ఒక్క కామెంట్ చేసి చెప్పండి. మీకో నిజం చెప్పనా? ఆడవాళ్ళకి పురిటి నొప్పులే కాదండి. ఎవరైనా తెలిసిన వాళ్ళు యూట్యూబ్ స్టార్ట్ చేసినా సరే, వీడియోస్ చేస్తున్నా సరే వాళ్ళకి నొప్పులొస్తాయని నాకు రీసెంట్‌గా నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాక తెలిసింది. ఈ టాపిక్ మళ్ళీ మాట్లాడుకుందాం. ఈలోగైతే మనం ఫంక్షన్‌కి అటెండ్ అయిపోయామన్నమాట. అమ్మాయి అయితే మా ఆడపడుచు వాళ్ళ మరిది కూతురన్నమాట. చాలా బావుంది. చాలా నీట్‌గా రెడీ చేశారు. సింపుల్‌గా చాలా బావుంది. ఇంక మేమైతే అక్కడ ఫోటోస్ తీసుకొని ఇంకా లంచ్‌కి వెళ్ళిపోయాము. మేమొచ్చిందే చాలా లేట్‌గా కాబట్టి చుట్టాలందరూ తినేసి మా కోసం వెయిట్ చేస్తున్నారు. ఇంక మాకు లంచ్ వచ్చేసి ఈరోజు దమ్ బిర్యానీ చేశారు. మటన్ అండ్ జున్ను పెట్టారు. అండ్ ప్రాన్స్ ఫ్రైలా చేసి పెట్టారు. లంచ్ అయితే చాలా బావుంది. ఇంకా అక్కడి నుంచుందే మా ఆడపడుచనమాట. ఇంక తనకైతే వీడియోస్ ఇవన్నీ ఇష్టముండదు. ఒకరికి ఇబ్బంది పెట్టడం మనకి ఇష్టముండదు కాబట్టి నేనైతే అలా కవర్ చేశాను. సో, మీరేమనుకోవద్దు. ఇంక అప్పటికే వాళ్ళ అన్నయ్యకి చెప్పేస్తుందనమాట. అమ్మో! ఈవిడ వీడియో తీస్తే ఎక్కడ పెట్టేస్తదని చెప్పి వాళ్ళ అన్నయ్య దాక్కుంటుందనమాట. ఇంక మేమైతే అక్కడి నుంచి వెంటనే స్టార్ట్ అయిపోయాము. చిన్నోడు ఇంక తినలేదు కదా! ఇంక శ్రీకాకుళంలో మా అక్క వాళ్ళుంటారు. అందుకనేసి మా అక్క వాళ్ళ ఇంటికెళ్ళి వాడికి ఫ్రీగా అక్కడ తినిపిద్దామని చెప్పి దీనికైతే ఫోను కూడా చేయకుండా వచ్చేసాను సడెన్‌గా సర్ప్రైజ్ ఇద్దామని. ఇదే ఫస్ట్ టైమ్ కాదు. నేనైతే ఇంతకుముందు చాలా సార్లు దీనికి ఇలానే చేశాననమాట. చెప్పకుండా చాలా సార్లు వెళ్ళిపోయాను ఇలా సడెన్‌గా. మా అక్క అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటది. నేను ఇలా సర్ప్రైజ్ ఇస్తుంటే. కాకపోతే చెప్పేసి రావచ్చు కదే కొంచెం నీట్‌గా రెడీ అయి ఉంటాననేసి ఎప్పుడు గొడవ ఆడుతుంటదనమాట. "నీకు సిస్టర్స్ ఎవరు లేరు కదా! మళ్ళీ అక్క అంటావేంటి" అంటే తిను మా చిన్నాతయ్య వాళ్ళ పాప. అంటే నాకు మేనత్త అవుతదనమాట. కాకపోతే నేను నా మేనత్త అయినా సరే, వీళ్ళకైనా సరే అక్క అనే పిలవడం అలవాటు చిన్నప్పటి నుంచి. అందుకనే అక్క అంటాననమాట. వీళ్ళు మా అక్క వాళ్ళ పిల్లలు. నేను వచ్చి చాలా సేపు అయింది వీడియో తీస్తున్నాను కానీ, కనీసం నా వైపు వాళ్ళు చూడలేదు. వాళ్ళు బిజీగా ఉన్నారు. పెద్దోడైతే చూసి షాక్‌లో ఉండిపోయాడనమాట. ఇంక వెంటనే పరిగెట్టి రూమ్‌లోకెళ్ళాడు. మా అక్కకి చెప్పడానికి. ఇంక నేను వెంటనే వెళ్ళగానే డోరేసేసుకున్నాడు వాడు. వీళ్ళైతే సడెన్‌గా చాలా పెద్దయిపోయారనమాట. ఈలోగే వాళ్ళు పడుకున్నారు. మా అక్క అయితే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిపోయి వీడియోస్ తీస్తున్నానని చెప్పి క్లోజ్ చేసేస్తుంది డోర్. ఆపే, ఆపే అని చెప్పి. కానీ నాకు ఇలాంటి మూమెంట్స్ క్యాప్చర్ చేయడం అంటే చాలా ఇష్టం. అందుకని ఈ వీడియో అయితే కంటిన్యూ చేశాను. నేను నైటీతో ఉన్నాను. ఆపే చూడే ఇంకా వద్దే అంటున్నా నేను ఊరకలేదు. వీడియో తీసి పెట్టేసాననమాట. ఇంక చాలా ముచ్చట్లేసుకున్నాక నేనైతే డ్రెస్ చేంజ్ చేసేసి నా గెటప్ అంతా మార్చేసుకున్నాను. ఇంకా సింపుల్‌గా రెడీ అయిపోయాను. ఈలోగా బయలుదేరిపోతున్నాము. అప్పటికే చాలా సేపు ఉన్నాం మేము. ఇంకా అక్కేమో బొట్టు పెట్టి తాంబూలం ఇస్తుందనమాట. ఇంకా ఆ మూమెంట్స్‌ని కూడా క్యాప్చర్ చేద్దామని చెప్పి అక్క వాళ్ళ బాబుకి వీడియో తీయమంటే వాడు తీసాడనమాట. మేము ఏ పని చేసినా నవ్వుకొనే ఉంటాము. కెచ్చలు కెచ్చలుగా ఉంటాం అసలు. అస్సలు డీసెంట్‌గా ఉండడమే రాదు మా ఇద్దరికీ. ఇంకా చాలా సేపయింది కదా! ఇంకా వైజాగ్ వెళ్ళిపోవాలి. నాయుడు గారు మళ్ళీ డ్యూటీకి వెళ్ళాలి అని చెప్పి ఇంక మేమైతే ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోయామనమాట. వీళ్ళకి ఇంకా బాయ్ చెప్పేసి మన ప్రయాణం అయితే మళ్ళీ స్టార్ట్ అయ్యిద్ది. ఇంకా మా అక్క అయితే నా యూట్యూబ్ కోసం చాలా హ్యాపీగా ఉంది. నిజంగా చాలా ప్రౌడ్‌గా అనిపిస్తుంది. మన సైడ్‌లో నువ్వే ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేసావని చెప్పి. ఇంకా మా అమ్మ వాళ్ళ సైడ్ అయితే మీకు తెలిసిందే కదా! కళ్యాణి సిస్టర్ వాళ్ళున్నారు. నెక్స్ట్ మా ఉమక్క ఉంది. వీళ్ళందరూ అయితే ఆల్రెడీ పెద్ద యూట్యూబర్సే. కాకపోతే మా సైడ్ నుంచయితే నేను ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నాను. ఎవ్వరు లేరనమాట. ఇంకా ఈలోగైతే మనం రణస్థలం వచ్చేసాం. అదేంటో రిటర్న్ ఎళ్ళేటప్పుడు కూడా రణస్థలం దగ్గర పెద్ద యాక్సిడెంట్ జరిగేది. కాకపోతే ఇప్పుడొచ్చేటప్పుడు కూడా ఒక స్కూటీ ఆయన సడెన్‌గా పడిపోయాడు. నాకైతే చాలా భయమేసింది. మన కారు పక్కనే పడిపోయాడనమాట. రోడ్ పైన ఇసుకుండడం వల్ల అతనైతే స్కిడ్ అయ్యి పడిపోయాడనమాట. కాకపోతే మీరైతే చాలా జాగ్రత్తగుండండి. ఇక్కడ వర్క్ అవుతుంది కదా! ఈ వర్క్ అయ్యేంత వరకు ఈ వేలో స్లోగా వెళ్ళండి. ఒక్క క్షణం ఆలోచించండి. వెనక ఏ వెహికల్ లేదు కాబట్టి ఆయనకి ఏమి జరగలేదు గానీ వెనక కొంచెం పెద్ద వెహికల్ ఉంటే ఎంత ప్రమాదమో కదా! ఇందాక మాట్లాడుకున్నాం కదా! కురుటు నొప్పులని చెప్పి. నిజమండి. ఒకరో ఇద్దరో అయితే చాలా నొప్పులు పడిపోతున్నారంట. కాకపోతే మనకి చాలా సపోర్ట్ ఉంది. ఫ్యామిలీ సైడ్ నుంచైనా, చుట్టాల సైడ్ నుంచి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఒక్కొక్కరైతే మన యూట్యూబ్ నుంచి. నేనేదో అన్ని తెలిసిందాన్ని కాదు. కాకపోతే ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం తెలుసుకుంటున్నాను. కాకపోతే ఏది చేయలేని వాళ్ళైతే ఇలానే వెనక్కి లాగుతూ ఉంటారు. నేను ఇంతకు ముందు వీడియోలో చెప్పినట్టు ఎంతవరకు సాధిస్తామో ఏం తెలీదు. కాకపోతే మన జర్నీని ఇలానే ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా సక్సెస్ అవుతానైతే నాకు నమ్మకం ఉంది. ఆ నమ్మకం పైనే ఇప్పుడైతే నేను ముందుకు అడుగేసుకుంటే వెళ్తాను. ఇంక మనమైతే వైజాగ్ ఇంకా ఇంటికెళ్ళేంత వరకు వీడియో తీసేంత ఓపిక నాకు లేదు. ఎందుకంటే మీకు తెలుసు కదా! మార్నింగ్ నుంచి ఎంత టైర్డ్ అయిపోయానో. ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా నాకైతే మీ సపోర్ట్ అయితే తప్పకుండా కావాలి. థాంక్ యూ సో మచ్.